హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పాలనుకుంటున్న కథ పి అప్పారావు గారు రాసిన మనోవ్యాధి అనే కథ. అనగా అనగా రామాపురం అనే గ్రామంలో కృష్ణయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా శ్రద్ధగా వ్యాపారం చేసి ఊళ్ళో ఉన్న చాలా మందిని పేదవాళ్లను చేసి అతను మాత్రం తరగనంత ఆస్తి సంపాదించాడు. దాంతోపాటే ఊరి వాళ్ళందరికీ అతడు కంటైపోయాడు. కొంతకాలానికి వయసు మీద పడటంతో అతడి వడ్డీ వ్యాపారం కుంటుపడింది. అప్పటి వరకు అతడు సంపాదించిన ఆస్తి 3 తరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి సంపాదించాడు. అయినప్పటికీ కృష్ణయ్యకు 4వ తరం వారికి ఎట్లా అన్న బెంగ పట్టుకుంది. అది మనోవ్యాధి కింద మారి అతడి ఆరోగ్యం క్షీణించింది. ఎన్ని వైద్యాలు చేసినా అతని రోగం నయమవ్వలేదు. ఇదిలా ఉండగా అతన్ని చూడ్డానికి అతని బంధువు ఒకరోజు అతడి ఇంటికి వచ్చాడు. అతని పరిస్థితి చూసి, చూడు కృష్ణయ్య, నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ ఒకరి దగ్గర నుండి తీసుకున్నావు తప్ప ఒకరికి తృణమో ఫణమో ఇచ్చిన పాపాన పోలేదు. నీ ఊళ్ళో చాలా మంది పేదవాళ్లున్నారు. వాళ్లకి రోజు దాన ధర్మాలు చేయి, నీ రోగం నయమవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అతడి మాట మీద గురి కుదిరిన కృష్ణయ్య తన ఇంటి పక్కనే ఉన్న రామయ్య అనే పేదవాడిని పిలిచి, చూడు రామయ్య, నేను ఇలా ఊళ్ళో అందరికీ అన్నదానం ఇతర దానాలు చేయాలని అనుకుంటున్నాను. అందులో భాగంగా ఇవాళ మీ ఇంటిల్లిపాదికి భోజనం పెడతాను రమ్మన్నాడు. అందుకు రామయ్య ఏమన్నాడంటే, అయ్యా, మీరు మరో విధంగా అనుకోవద్దు. మాకు ఇవాళ 2 పూటలకు సరిపడా తిండి ఉంది. రేపటి గురించి రేపు చూసుకుంటాను. ఇవాళటికి తిండి లేని వాళ్ళెవరైనా ఉంటే అలాంటి వాళ్ళని చూసి వాళ్ళకి భోజనం పెట్టండి అంటూ వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న కృష్ణయ్య నిర్ఘాంతపోయాడు. రామయ్య వంటి పేదవాడే రేపటి గురించి పెద్దగా చింత లేకుండా తిరుగుతున్నాడు. 4వ తరం గురించి తానెందుకు ఇంత చింతపడుతున్నట్టు అని తనలో తాను ఆలోచించుకుని ఆ రోజు నుండి ఊళ్ళో ఉన్న పేదవాళ్లకి ప్రతిరోజు దాన ధర్మాలు అన్నదానాలు చేయడం మొదలుపెట్టాడు. తొందరలోనే అతడి ఆరోగ్యం కూడా కుదుటపడింది. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.